వర్ణాశ్రమ లేఖలు 41వ లేఖ ప్రదక్షిణా తత్వము ఏప్రిల్ 15, 1946. ఇవాళ ఎంత సుదినం అనుకున్నావు. భగవంతులు ఒక దివ్యమైన ఉపదేశం చేశారు. నేను ఇక్కడికి వచ్చినది మొదలు ఉదయం సాయంత్రం హాలు చుట్టూ ముమ్మారు ప్రదక్షిణం చేసి భగవానుకు నమస్కరించడం మామూలు. ఈ ఉదయం 8 గంటలకు యథాప్రకారం ప్రదక్షిణం చేస్తూ భగవాన్ సోఫా వైపు చూశాను. డాక్టర్ శ్రీనివాస్ గారు కాళ్లకు తైలం రుద్దుతూ ఉన్నారు. శ్రీవారు ఓహో నాగమ్మేనా ఎవరో అనుకున్నాను అంటున్నారు. సరే ఏదో చెబుతున్నారనుకొని హాల్లోకి వచ్చి నమస్కరించి లేచానో లేదో మందహాసంతో ఏమి వారందరినీ చూసి నేర్చుకున్నారా ఏమి, ఎన్నిసార్లు ప్రదక్షిణం చేసేది అన్నారు భగవాన్. 3 సార్లు అన్నాను. సరి ఇక చాలును, మీరు చేస్తే అంతా చేస్తారు, అదొక ఉపద్రవం, వారికి వద్దని చెప్పాను, మీకు కూడా చెప్తున్నాను అన్నారు భగవాన్. దానికేమి, వద్దంటే మానుతాను అని కూర్చున్నాను. భగవాన్ నా వైపు చూచి అదిగో వారంతా హాలు చుట్టూ తిరుగుతూ ఊరికే ప్రదక్షిణం చేస్తూనే ఉంటారు, ఎందుకది, నిన్ననే వారందరికీ వద్దని చెప్పాను అని చెప్పి వెనక అందరికీ బోధగా ప్రదక్షిణాన్ని గురించి ఈ విధంగా బోధించారు భగవాన్. ప్రదక్షిణం అంటే ఏమిటి? పరిభ్రమతి బ్రహ్మాండ సహస్రాణి మహేశ్వరి కూటస్థాఖిల రూపేస్మిన్ ఇది ధ్యానం ప్రదక్షిణం. అంటే ఈశ్వర నిన్ను ప్రదక్షిణం చేద్దామంటే ఈ బ్రహ్మాండం అంతా నిండిపోయావు, ఎక్కడా నీవే నిండి ఉన్నావు, నిన్నెట్లా చుట్టూ వచ్చేది, కూటస్థాఖిల రూపుడవని ధ్యానిస్తాను, అదే నీకు ప్రదక్షిణం అని భావం. నమస్కారం అంటేనూ అంతే, మనస్సు స్వస్థితి యందు అణుగుటయే నమస్కారం. కానీ లేస్తే ఒకసారి, కూర్చుంటే ఒకసారి, అటుపోతూ ఒకసారి, ఇటు వస్తూ ఒకసారి మొక్కటం కాదు. మీరు హాలు చుట్టూ తిరగడం చూస్తే అందరూ ఇలాగే చేయాలి కాబోలని కొత్త వారంతా కోవెల చుట్టూ తిరిగినట్లు తిరగడం ప్రారంభిస్తారు. ఎందుకది అని అన్నారు భగవాన్. లోగడ సమీపవర్తులకు భక్త సహోదరులను గురించి స్వతంత్రంగా ఇదెందుకు చేయడం అదెందుకు చేయలేదు అని భగవాన్ అంటూ ఉంటే నాకు ఆ భాగ్యం లేదే అనుకునేదాన్ని. నేడా కోరిక తీరటమే కాక ఉపదేశం కూడా లభించింది. నేను అంతటా నిండి ఉంటే నాకెలా ప్రదక్షిణం చేస్తావు, కోవెల చుట్టూ తిరిగినట్లు నేనేం రాతి విగ్రహాన్ని అనుకున్నావా అన్నట్లు ఉంది శ్రీవారి వాక్కు.